హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 3 భారీ పథకాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల కాబోతుంది? అలాగే ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి? ఎవరు అర్హులు అవుతారు? ఎవరు అనర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? సో, ఇలాగా కంప్లీట్ వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 3 భారీ పథకాలు విడుదల కాబోతున్నాయన్నమాట. ఓకేనా? సో, ఆ పథకాల గురించి వన్ బై వన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక సాధారణంగా ప్రతి నెల కూడా 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు. ఓకేనా? సో, ప్రతి నెల పెన్షన్‌లను పంపిణీ చేసే విధంగానే ఏపీలో ఆగస్టు నెలకు సంబంధించి కూడా పెన్షన్‌లను పంపిణీ చేస్తారు కాబట్టి, మనకు ఈసారి ఈ ఆగస్టు నెల పెన్షన్‌ల పంపిణీ తేదీల్లో ప్రభుత్వము కొన్ని మార్పులు, చేర్పులు తీసుకొచ్చింది. ఈరోజు అనగా జూలై 30వ తారీఖు నుండి 6 జిల్లాల్లో వాళ్ళకి మాత్రం పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, మిగిలినటువంటి జిల్లాల వాళ్ళందరికీ కూడా 1 తారీఖు నుండి పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. ఆల్రెడీ ఈరోజు ఉదయం 6:30 నుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయిపోయింది. పంపిణీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ మీరు డేటా కూడా చూడొచ్చు. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా? విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు ఈ 6 డిస్ట్రిక్ట్స్‌లలోనే. సో, విజయనగరంలో 86% వరకు పెన్షన్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. దాని తర్వాత శ్రీకాకుళంలో వచ్చేసి 85% వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అనకాపల్లిలో 81, విశాఖపట్నంలో 80, దాని తర్వాత పార్వతీపురం మన్యంలో 72, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో 34 మాత్రమే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 73,000కు గాను 25,000 మందికే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో. ఈ 6 జిల్లాల్లో ఈరోజు అలాగే రేపు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఈ అప్డేట్‌ని గమనించి పెన్షన్స్ తీసుకోండి. ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి నెల పెన్షన్ డబ్బులను తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఓకేనా? సో, అయితే మిగిలినటువంటి జిల్లాల వాళ్ళకు 1 తారీఖు నుండి పెన్షన్లను పంపిణీ చేస్తారు. మిగిలినటువంటి ఈ యొక్క 23 జిల్లాలకు. ఓకేనా? సో, ఇక్కడ ఎక్కడ కూడా పంపిణీ చేయలేదు. చూడండి, అన్ని జీరోస్ ఉన్నాయి. కేవలం ఈ 6 జిల్లాల వాళ్ళకి మాత్రమే పంపిణీ చేస్తున్నారు. సో, ఈ జిల్లాల్లో వాళ్ళకి ఆగస్టు 1 తారీఖు నుండి పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. దాని తర్వాత 2 తారీఖున పంపిణీ చేయరు. ఎందుకంటే ఆ రోజు ఆదివారం వస్తుంది. దాని తర్వాత తిరిగి మళ్ళా 3 తారీఖున పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. 2 రోజులే కదా మనకు ప్రతి నెల కూడా పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా 2 రోజుల పాటు పంపిణీ చేయాలి కాబట్టి ఆగస్టు 1 తారీఖున తిరిగి మళ్ళా ఆగస్టు 3 తారీఖున అంతే. ఓకేనా? ఇవి పెన్షన్ల పంపిణీ తేదీల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు. పర్టిక్యులర్‌గా ఆగస్టు నెల పెన్షన్స్‌కి సంబంధించి మాత్రమే. ఓకేనా? సో, ఇదొక పథకంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, అయితే ఈసారి ఆగస్టు నెల పెన్షన్‌లను కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పంపిణీ చేయబోతున్నారు. ఓకేనా? సో, మనకు ఈ ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొన్ని కొత్త పెన్షన్‌లు కూడా యాడ్ అయిపోయాయన్నమాట. వాటి పేర్లొచ్చేసి స్పౌస్ పెన్షన్‌లు. ఈ స్పౌస్ పెన్షన్‌ల కేటగిరీకి ఎవరైతే జూలై నెలలో అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో, అప్లికేషన్స్ పెట్టుకొని అర్హత పొంది ఉండుంటారో, సో, వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ నెలలో పెన్షన్‌లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. ఈ ఆగస్టు నెలకు సంబంధించి. ఓకేనా? సో, నెక్స్టు ఇంకొక పథకం వచ్చేసి ఏంటి అంటే ఆగస్టు నెల 7వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలకు రూ. 25,000 చొప్పున బ్యాంకు అకౌంట్‌లకైతే రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా? సో, కూటమి ప్రభుత్వము దీనికి సెపరేట్‌గా
కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. ఆ పథకం పేరు వచ్చేసి నేతన్నకు భరోసా అన్నమాట. ఈ పథకం కింద 7వ తారీఖున రాష్ట్రంలో 54,000 మంది అర్హులుగా ఉంటారని గుర్తించున్నారు ప్రస్తుతానికి. సో వీళ్ళందరికీ కూడా రూ. 25,000 చొప్పున డీబీటీ విధానంలో బ్యాంకు అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు 7వ తారీఖున. ఓకేనా. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో వచ్చేసి ఈ పథకం కింద రూ. 24,000 మాత్రమే ఇచ్చేవారు. కుటుంబ ప్రభుత్వం వచ్చాక దీన్ని రూ. 1,000కు పెంచి 25,000గా మొత్తం వాళ్ళకు అందించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఆగస్టు నెల 7వ తారీఖున. ఓకేనా. సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మూడో పథకం వచ్చేసి ఏంటంటే తల్లికి వందనం పథకం కింద సెకండ్ ఇన్స్టాల్మెంట్ రెండో విడత కింద రూ. 13,000 ఆగస్టు నెల 30వ తారీఖున అర్హులైనటువంటి వాళ్లకు బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేయబోతున్నారన్నమాట. అయితే ఇప్పటికే మొదటి విడత కింద జూలై 22వ తారీఖున రిలీజ్ చేశారు. సో అప్పుడు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి ఇంకా కూడా పడలేదన్నమాట. కొంతమందికి వచ్చేసి సగం అమౌంట్లు మాత్రమే పడినాయి, సగం అమౌంట్లు పడలేదు. అలాగే ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటే ఒకరికి పడున్నాయి, ఇంకొకరికి పడలేదు. 3 పిల్లలు ఉంటే 2కి పడున్నాయి, ఒకరికి పడలేదు. సో ఇలాగ చాలామందికి కూడా పేమెంట్స్ అనేటువంటివి హోల్లోనే ఉన్నాయన్నమాట, పడలేదు. ఓకేనా. సో ఒకవేళ మీరు కనుక కంపల్సరీ అర్హులు అని మీకు అనిపిస్తే, మేము ఈ పథకానికి అర్హులమి, మాకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, అయినప్పటికీ మాకు డబ్బులు పడలేదు అనిపిస్తే తప్పకుండా గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు 3వ తారీఖున. ఆగస్టు 3వ తారీఖు లోపల మీరు గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నట్లయితే దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు ఒకసారి. ఒకవేళ ఎలిజిబుల్ అయినట్లయితే సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఆగస్టు 30వ తారీఖున పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు మీకు. ఓకేనా. అండ్ వీళ్ళతో పాటుగా కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యింటారు కదా, వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కలిపి ఆగస్టు 30వ తారీఖున రూ. 13,000 బ్యాంక్ అకౌంట్లోకి డీబీటీ విధానంలో రిలీజ్ చేస్తారు. వాటికి సంబంధించిన అర్హులు అనర్హుల జాబితాలను కూడా పొందుపరుస్తారు. గ్రామవార్డు సచివాలయంలో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, ఇంకా కొంచెం టైం అయితే ఉంది కాబట్టి. ఫ్రీ అదులు పెట్టుకునేటువంటి వాళ్ళు మాత్రం ఆగస్టు 3వ తారీఖున లోపల వెళ్ళేసి పెట్టుకునేసండి, టైం అయితే లేదు మనకు. ఓకేనా. సో ఇవ్వండి ఫైనల్గా 3 పథకాలు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అప్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.